షాన్ దారా రే, నీకు ఇది స్కూల్కి మస్తు లేట్ అయింది షాన్. గుడ్ మార్నింగ్ కూడా చెప్తలేడు చూడు వీడు. నేను చెప్పేటప్పుడు నువ్వు చెప్పేస్తున్నావు అన్నయ్య. సరే దారా, లేట్ అవుతుంది అసలే నీ స్కూల్కి. అసలు నీ స్కూల్ వాళ్ళు సాడిస్ట్ మొహం వాళ్ళు. విరాట్ అన్న చెప్పు. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. చెప్పు. నాకు ఒక కార్ ఉంటాయి కదా, ఆ కార్ పాట ఏంటిది కొత్తగా వచ్చింది కదా, హమ్మర్ కార్. నాకు ఆ కార్ కావాలి. ఇంకా నాకు ఈజిప్ట్కి వెళ్ళాలను. ఈజిప్ట్ కారా? కన్నా ఫస్ట్ నేను స్కూల్కి వెళ్ళి చక్క చదువుకో, నీకు ఏమన్నా వచ్చేస్తాను. నీకు బొమ్మ కారే కదా, బొమ్మనే కదా. కార్ కాదు, నిజమేనది. అరే నీకు దాని రేట్ తెలుసా? సరే ఏదో ఒక కష్టపడి తెస్తాలే. ఈరోజు పక్కా తెస్తాను, స్కూల్కి వెళ్ళి చదువుకో. నువ్వు ఈరోజు టెస్ట్లో పాస్ చేస్తే అప్పుడు పక్కా తెస్తా. సరే సరే. వీడికి ఈజిప్ట్కి వెళ్ళాడంట, అట్లే హమ్మర్ కార్ కావాలంట. తర్వాత బాబు, సరే ఏదో ఒకటి కష్టపడి తెద్దాం వాడికి ఈరోజు. రే చూసుకోరే. వీడికి ఇప్పుడు హమ్మర్ కారు, ఈజిప్ట్. ఫస్ట్ అయితే మనం ఒక బస్సు కొనుక్కెళ్ళరు బాబు. ఈసారి మనం ఒక జాబ్ చెబుతున్నాం, అదే షించన్ వాళ్ళ స్కూల్లోనే బస్ డ్రైవర్గా. అంటే వీడికి ఎక్కువైంది బాగా. అందుకే వాడు స్కూల్ నుండి వాడు ఏం చేస్తున్నాడు మొత్తం వాడు టీచర్ అంటే టీచర్ అడ్మిషన్ లేదు, స్కూల్ డ్రైవర్ ఎట్లా మనం డ్రైవింగ్ వచ్చేగా చేద్దాం. ఎట్లా మనం డొనేషన్స్ ఇస్తాం, ఎవరు అన్ని డిస్క్రిమినేషన్ చేయరు. సరే బస్ అయితే తెచ్చుకుందాం. నేనైతే వాళ్ళ స్కూల్కి అయితే బస్ వేసుకున్నా. ఓకే అంటారా? తీసుకెళ్దాం రండి. అది స్కూల్కి వెళ్ళి పార్క్ తీసి వస్తాం. అట్లే వాడికి హమ్మర్ కార్ అంత కొందాం. డబ్బులు ఎక్కువ వచ్చాయంటారా? అది నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి రా బాబు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను షార్ట్ ఫిల్మ్ కోసం ప్లాన్ చేస్తున్నా. త్వరలో మంచి షార్ట్ ఫిల్మ్ అయితే వస్తుంది పక్కా. కానీ దానికి మీరు సపోర్ట్ కావాలి. మేము ఒక 100 సబ్స్క్రైబర్స్ ట్రై చేస్తే షేర్, మీరు లైక్ షేర్ అంతే. సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ షేర్ కొట్టండి అంతే. ఒకవేళ మీరు అవేం చేయకపోయినా షేర్ అన్నా చేయండి చాలు. ఏదో ఒకటి చేసి నేనైతే షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం తొందరనే. స్టోరీ అయిపోయింది, చాప్టర్స్ అయిపోయి ఇప్పుడైతే మనం ఈ స్టోరీకి వెళ్ళిపోదాం. షించాన్ స్కూల్ కూడా ఇక్కడనే, పోలీస్ స్టేషన్ పక్కనే. వాడు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. వాడేమో స్కూల్కి వెళ్ళి చదువుకోరా అంటే హమ్మర్ కార్ కావాలి, ఈజిప్ట్కి వెళ్ళాలి అంటాడు చూడండి. ఇక్కడ పార్క్ చేసి మనం అయితే హమ్మర్ కార్ తెచ్చుకుందాం. హమ్మర్ కార్ అయితే కొనుక్కొచ్చేప్పుడు వాడు ఇంటికి వచ్చి ఉంటాడు. ఎవరున్నాడు వీడు? రే బుడ్డోడా, రేపు పిక్నిక్. ఏడ్రైడు ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్, సారీ షిన్షాన్ మ్యాన్. రే నీ హమ్మర్ కారు రే, ఇట్లా మీ స్కూల్లో నేను బస్ డ్రైవర్గా చేయడం, అట్లే మీ ప్రిన్సిపల్తో మాట్లాడదాంపా. ఏమంటావు? రేపు పిక్నిక్, అది కూడా ఈజిప్ట్, మీ ఫ్రెండ్స్తో పాటు. చీర్స్. థ్యాంక్ యూ అనియా, ఎంజాయ్, థ్యాంక్ యూ. ఎక్కరా బాబు, ఎక్కురా. సార్ నువ్వేం నాతో మాట్లాడేసి వచ్చా? అయ్యో ఏనారు మీ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు స్కూల్ నుంచి బయటకు వచ్చారు. అంకుల్ చిచి సార్ ఇప్పుడు ఎక్కించుకోవడానికి ముఖ్య కారణం నేను బస్ డ్రైవర్ జాయిన్ అయ్యా. మీకు డొనేషన్స్ ఇస్తా, బస్ అక్కడనే ఉంది. సో రేపు మీ పిల్లల్ని కాదు, రేపు పిక్నిక్ ఉండి తీసుకెళ్తున్నా ఈజిప్ట్. బాయ్. అది కూడా మా షిన్చాన్ కోసం ముఖ్యంగా. మీరు వెళ్ళండి. ఇంకా మనమైతే మాట్లాడేసరికి ఇంటికి వెళ్ళి షిన్చాన్ రెడీగా ఉంటాడు ఎప్పటికీ. కానీ మనం ఈరోజు కాదు రేపు ఈజిప్ట్ అన్నమాట. షిన్చాన్ గడ వీడి ఇంట్లోకి పనుకున్నట్టుండు. సరే రేపటి కోసం వెయిటింగ్. ఓడి అమ్మ, మార్నింగే కానీ వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. వీళ్ళందరూ హైట్ ఉన్నారు, ఒక బుడ్డోడు తప్ప. మనోడు ఏరీలు జాగ్రత్త రండి. బుడ్డోడే రే, బుడ్డోడా రే అని రెడీ వెళ్దాం. సరే దాండి. వీళ్ళందరూ నా అంత హైట్ అయ్యారు, బుడ్డోడు తప్ప. జాగ్రత్త క్రాసింగ్ చేసుకుంటారా రే.
రే మీరు మనుషుల ఫ్లాష్ మ్యాన్స్ ఆగండి రా బాబు. బస్సు అయితే రెడీగా ఉంది. ఏది బస్సు? ఒక్కొక్కరు మెల్లగా బస్సు ఎక్కండి రోయ్. ఎక్కారా? తొందర ఎక్కండి. సో ఇప్పుడు మనమైతే ఈజిప్ట్కి వెళ్తున్నాం. వీళ్ళు ఇంకో బస్సు తీసుకొచ్చారు. మేము అడిగిన ఒక బస్సు, ఇలా వచ్చింది ఒక బస్సు. వేరే బస్సు కనుకొచ్చారు. మంచిగా బస్సు ఉంటే మళ్ళీ వీళ్ళు వేరే బస్సు తీసుకొచ్చారు. సో మనం కొంచెం తప్పు వెళ్తున్నాం అనుకుంటా. కరెక్టే, తప్పు వెళ్తున్నాం. ఈ జాగ్రత్తలో అందరూ. మనం కొంచెం టర్నింగ్ పాయింట్ తప్పు తిప్పామన్నమాట. బస్ కొంచెం రోడ్గా ఉంది. సారీ అన్న, ఎవరికి హార్మ్ఫుల్గా లేదు. సో మనం జాగ్రత్త తీసుకెళ్తున్నారు. 100 km/h కదా. గంట తొందర కొంచెం లేట్ అవుతుంది అనమాట. పర్లేదు పిల్లలు, మిమ్మల్ని అయితే అక్కడికి తీసుకెళ్తా. మీరైతే ఎంజాయ్ చేయండి, పాటలు పెట్టుకోండి. చూడండి మన బస్సు అక్కడ వేసేసారు. ఒక బస్సు తీసుకొచ్చారు యాదవాళ్ళరా. ఇంత జాలి ధైర్యం కష్టపడి తీసుకొస్తే. సరే పిల్లలు మీరు ఎంజాయ్ చేయండి, షిన్ ఎంజాయ్ చేయండి రావు. ఓకే దాండి. వచ్చేసాం మన పిక్నిక్ స్పాట్కి, కొంచెం ముందరికి అన్నమాట. వచ్చేసాం రోయ్. అందరూ ఎంజాయ్ చేయండి రోయ్. ఎంజాయ్ పండుగ గైస్. గైస్ ఇందులో అమ్మాయిలు బొబ్బాయిలు అందరూ హిట్, మన బుడ్డోడు తప్ప. వన్ డిస్క్రిమినేట్ చేయొద్దు. డిస్క్రిమినేట్ అంటున్నా, ఇన్సల్ట్ చేయొద్దు. ఏంట్రో ఈ బస్సు నాకన్నా స్లో వెళ్తుంది. వెళ్ళవే. వచ్చేసాం ఎడావిడికి. దిగండి రో. దాండ్రా బాబు. ఇంకా రే ఇక్కడ జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ వేరే జంతువులు ఉండొచ్చు రే. నమ్మడానికి రో, ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ చూడండి, అది పిరమిడ్స్. ఇగో ఇది నాకు తెలిసి ఈజిప్ట్లో హౌసెస్ అనుకుంటా. బాగానే ఉన్నాయి. రాత్రికి ఇక్కడనే అనుకున్నాం. ఇది రైలు. రాండి రా లోపలికి. మా బుడ్డేడి మిదిగోనరా, చూసుకోండి. ఈజిప్ట్ అన్నారు. మీరనిలే మా బుడ్డోడు అన్నా సరే, మీకు కూడా ఛాన్స్ దొరికింది చూడనీకే. చూడండి బాబు ఎంత బాగుంది విజిట్. ఫ్రెండ్స్ మీరు కూడా పట్టు కూడా రాబోతుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే మా బుడ్డోడు అడిగిన కోరిక ఇది. పట్టు ఎందుకు ఉండదు? అరే రే 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 నాలుగు చెట్టుకి చూడకండి రోయ్. పార్ట్ 2 అయితే వెయిట్ చేయండి.